బిగ్ బాస్ సీజన్ 8లో యష్మి నిఖిల్ని ఇష్టపడిందన్న విషయం మనకి తెలిసిందే. అంటే బిగ్ బాస్ అనే ఒక జర్నీలో తెలియకుండానే ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడిపోతూ ఉంటారు. అయితే ఇక నిఖిల్ అలాగే యష్మి ఇద్దరు కూడా క్లాన్ చీఫ్స్ అవ్వటము ఇలా రకరకాలుగా జరుగుతూ వచ్చింది. సో ఒక సమయంలో సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే సోనియా వెళ్ళిపోవడం. ఆ సమయంలో నిఖిల్ అండ్ యష్మి, పృథ్వీ వీళ్ళ ముగ్గురు క్లోజ్ అవ్వటము. ఇంకా యష్మి అండ్ నిఖిల్ కొంచెం వేరే విధంగా వాళ్ళు క్లోజ్ అవ్వటం జరిగింది కదా! అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత అంటే నిఖిల్ అక్కడ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే నా మీద హోప్స్ పెట్టుకోకని చెప్పాడు. ఈవెన్ యష్మి కూడా కొంచెం సరే నేనేం పెట్టుకోలేదు. బయటకెళ్ళిన చూసుకుంటానని చెప్పింది. అంతా బానే ఉంది కదా! అయితే యష్మి ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పింది అంటే యాక్చువల్లీ నిఖిల్ నాతో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు నేను కావ్యకి బ్రేకప్ చెప్పేసానని, కావ్య కూడా నాకు బ్రేకప్ చెప్పిందని, నౌ ఐ యామ్ సింగిల్ అని చెప్పాడని. అందుకనే నేను కొంచెం తనతో క్లోజ్ అయ్యానని. లేకపోతే తను నిజంగా అంటే లవ్ స్టోరీ చెప్పే టైంకి నిఖిల్ ఏమన్నాడంటే, "కావ్యనే ఎప్పటికి నా వైఫ్" అని చెప్పాడు. మళ్ళీ తనతో కలుస్తానని చెప్పాడు కదా! సో అప్పుడు ఆహ్, అంటే అప్పుడు తను షాక్ అయిందంట. సో, అప్పటినుంచి ఒకటే ఫిక్స్ అయిందేంటంటే, ఓకే. నిఖిల్ ఈస్ మై ఫ్రెండ్. నిఖిల్‌తో ఎప్పుడు నేను ఫ్రెండ్‌గానే ఉంటానని అనుకుందంట. సో, ఇప్పుడు కావ్యకి సంబంధించి అంటే నిఖిల్ గురించి ఏం చేసిందంటే రీసెంట్‌గా తను ఫ్రైడే రాజున ఒక టెంపుల్‌కెళ్ళిందనమాట. టెంపుల్‌కెళ్తూ నేను నా ఫ్రెండ్ కోసం ప్రేయర్ చేస్తున్నాను అని చెప్పేసి నిఖిల్‌ని మెన్షన్ చేసిందనమాట. సో, ఎప్పుడైతే నిఖిల్‌ని మెన్షన్ చేసిందో ఇప్పుడు ప్రస్తుతం నిఖిల్ దేని గురించైనా ఆలోచిస్తున్నాడంటే అది ఖచ్చితంగా కావ్య లవ్ గురించే. తిరిగి మళ్ళీ మింగిల్ అవ్వడానికి. ఎక్కడ మధ్యవర్తిత్వం వల్లో, వేరే దాని వల్లో వాళ్ళు విడిపోయారు కాబట్టి, ఇప్పుడు యష్మి వాళ్ళిద్దరి కోసము ఒక టెంపుల్‌కెళ్ళి పూజ చేస్తుంది. సో, యష్మి నిఖిల్ విషయంలో మనసు మార్చుకుందనమాట. నౌ తను ఇంకా అలా ఆలోచించడం లేదు. అది జరిగిన విషయం.